బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్రలో కుండపోత వానలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా దంచి కొడుతున్నాయి వర్షాలు. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి నదులు. మరి ముఖ్యంగా అక్కడ కుండలిక, అంబా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జల దిగ్బంధంలో చిక్కుకుంది ముంబై, పూణే. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇళ్లలోకి వరద నీరు చేరుతూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముంబై వాసులు. ముంబై, పూణే సహా పింప్రి, చించువాడ్ నగరాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. పూణేతో పాటు థానే, పాల్ఘర్లో కూడా అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇవాళ కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. భారీ వర్షాలకు ముంబైకి పలు విమానాల సర్వీసులు కూడా రద్దయ్యాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలాగే రెడ్ అలర్ట్లు కొనసాగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అంటే అది హైయెస్ట్ అలర్ట్ అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 6 మృతి చెందారు. జలదిగ్బంధంలో చిక్కుకుంది మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలకు సంబంధించి వారిని కాపాడేందుకు సైన్యం కూడా రంగంలోకి దిగింది. ముంబై శాంటా క్రూజ్ ప్రాంతంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో 2వ అత్యంత భారీ వర్షపాతం ఇదే. మరి ముఖ్యంగా ఇక్కడ సైన్యం కూడా రంగంలోకి దిగింది. దాంతోపాటు వైమానిక దళం కూడా, అవును, ఎయిర్ ఫోర్స్ కూడా సిద్ధంగా ఉంది. అక్కడ సహాయ చర్యలకు ఉపక్రమించడానికి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పరిస్థితులు ఒక్కసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు. పూణేలో ఎటువంటి పరిస్థితి ఉందో, అలాగే బాంద్రాలోకి ఇళ్లలోకి వరద నీరు, అది వరద నీరులా లేదు, ఒక విధంగా చెప్పాలంటే ఏదో నదీ ప్రవాహం కట్ట తెంచుకొని ఊరి మీద పడినట్టుందని చెప్పుకోవాలి. బాంద్రాకి సంబంధించి అక్కడ ఇళ్లలోకి ఆ వరద ప్రవాహంలాగా ఉంది తప్ప అదేదో నది కట్టలు తెచ్చుకుని ఇళ్లలోకి వచ్చినట్టుంది తప్ప వరద నీటిలో అనిపించట్లేదు. ఆ ప్రవాహ స్థాయిని మీరు చూడొచ్చు. చెంబూర్లో మరో విజువల్ మీరు చూస్తున్నారు. చెంబూర్కి సంబంధించి అలాగే ఇంద్రయాని నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. అక్కడ ఇటు కుండలిక కావచ్చు, అంబా, వాటితో పాటు మరికొన్ని నదులు, ముఖ్యంగా మీథి రివర్, అక్కడ ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న మీథి రివర్ కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇంద్రయాని నదికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. విహార్ లేక్లో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. భీవంటికి సంబంధించి ముంబై ప్రస్తుతం వర్షాలతో అతలాకుతలమవుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ముంబైకి ఆరెంజ్ అలాగే రెడ్ అలర్ట్ మాత్రమే దాదాపుగా కనిపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అదిగో ముంబైలో చూడండి ఒక్కసారి అలల ఉధృతికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. తీర ప్రాంతాల్లో అలలు ఆ తీవ్రతను మీరు చూడొచ్చు. ఇక విహార్ లేక్లో మీరు చూస్తున్నారు. ఒక రోడ్డులా అయితే మాత్రం కనిపించట్లేదు. ఇక్కడ ఒక కట్ట తెంచుకొని వచ్చి ఊళ్ళలో పడినట్టుగా భావించవచ్చు. దాంతోపాటు భీవంటికి సంబంధించి వరద నీరు రోడ్ల మీదకి ఉధృతంగా ప్రవహిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పూణేకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్, ఒక్కసారి విజువల్ మీరు ముంబైకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇండియా గేట్ దగ్గర ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫుల్ స్క్రీన్ లో తాజ్ హోటల్ దగ్గర ప్రస్తుతం అక్కడ ఆ ప్రవాహాన్ని మీరు చూస్తున్నారు. అలల తీవ్రత మీరు చూడొచ్చు. అలల తీవ్రతకు సంబంధించి రోడ్ల మీదకు చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ ఏ స్థాయిలో సముద్ర అల్లకల్లోలానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అటువైపు వెళ్ళాలంటే కనుక ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. రోడ్ల మీద అదుగో ఒక్కసారి చూడండి. అలలు ఎగసి పడుతున్నాయి. తీరాన్ని తాకుతున్న సందర్భంలో ప్రస్తుతం అదుగో ఆ విజువల్స్ మీరు చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ముంబై ఏ స్థాయిలో అతలాకుతలం అవుతోందో. భారీ వర్షాలు ముంబైని వణికించేస్తున్నాయి. ఇక విహార్ లేక్, భివండి, పూణే ఇలా ఏ ప్రాంతం తీసుకున్నా సరే అటువంటి సినారియో ఉందనే చెప్పుకోవాలి. ముంబైకి సంబంధించి పాల్ఘర్లోనూ అటువంటి సినారియో ఉంది. థానే, ముంబై అలాగే రాయ్గఢ్ ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుందంటే ప్రస్తుతం ముంబైలో ఎటువంటి భీకర పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. రాయ్గఢ్కు రేపు కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దాంతోపాటు రత్నగిరితో పాటు ఇంకా పలు ప్రాంతాలకు సంబంధించి పూణే అయితే మాత్రం ఇక్కడ 2 అలర్ట్ జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూనే అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ రోజే కాదు, రేపు ఎల్లుండి కూడా అక్కడ అటువంటి సినారియో కంటిన్యూ అవకాశాలని ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రోజు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. రేపు ఎల్లుండి కూడా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఏ స్థాయిలో భారీ వర్షాలు కురుస్తాయి అనేది రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది ముంబైకి. ముంబై, పూణే అతలాకుతలం అయిపోతోందా?
అంటే అవుననే మాట వినిపిస్తుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు ప్రస్తుతం అటువంటి సినారో ఉంది. ఇక సతారా కూడా ఈ రోజు రేపు కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. సతారా అంటే మనకి కృష్ణానది ప్రారంభమయ్యే అక్కడ స్థానం అని చెప్పుకోవచ్చు. ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. ఒకవేళ అక్కడక్కడ భారీ వర్షాలు కురిస్తే దాని ఇంపాక్ట్ కర్ణాటక మీద ఉంటుంది. కర్ణాటక నుంచి మనకి తెలంగాణ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ఆ వరద ఉధృతి కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి విశ్వాస్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం ముంబైకి సంబంధించి. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నదులు, వాగులు, వంకలు కూడా. అక్కడ సముద్రం కూడా ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. అల్లకల్లోలం, అక్కడ అలలు ఎంత అల్లకల్లోలంగా, సముద్రం ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ 2 రోజులు కూడా ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. पूरा